మహావనపురం అనే గ్రామంలో పాపయ్య అనే ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు. లోకమంతా ఒకదారిలో నడిస్తే పాపయ్య మాత్రం డబ్బు ఎలా మిగిలించాలి అనే దారిలో మాత్రమే నడిచేవాడు. అతని భార్య సుగుణమ్మ. భర్త పెట్టే తిప్పలు భరించలేకపోయినా పద్ధతిగల ఇల్లాలు కావడంతో సర్దుకుపోయేది. ఒకరోజు ఉదయం పాపయ్య తన కొట్టులో ఉండగా రైతు రామయ్య బట్టలు కొనడానికి వచ్చాడు. ఎవండి పాపయ్య గారు, మా అబ్బాయికి కొంచెం చొక్కా కుట్టించాలి. ఒక 4 గజాల గుడ్డ ఇవ్వండి. రా రామయ్య, ఇదిగో చూడు, ఇది నాణ్యమైన నూలుగుడ్డ. దీని ధర గజం 2 వరహాలు. ఈ మధ్యనే తెప్పించాను దీన్ని. ఇలాంటి బట్ట నీకు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా దొరకదు. అవునా? అయితే ఒక 4 గజాలు కొలవండి. పాపయ్య గజం బద్దతో అరగజం ముక్క మిగిలేలా చాకచక్యంగా కొలిచాడు. 4 గజాలు అని చెప్పి 3.5 గజాలే ఇచ్చాడు. ఆ బట్టముక్క చూశాక రామయ్య ఇలా అంటాడు. ఏమిటోనండి పాపయ్య గారు, ఈ ముక్క చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా కొలిచారా? ఏంటి రామయ్య అంత మాటన్నావు? నా కొలత అంటే ఊరందరికీ నమ్మకం. నేను గుడ్డను లాయి కొలిచాను. అది కుట్టాక ఇంకా సాగుతుంది. ఆ బట్ట ముక్క కొలత సరిగా లేకపోతే నీకు 10 గజాల బట్ట ఉచితంగా ఇస్తా. సరేనండి, మీరు అంతగా చెప్తున్నారంటే బట్ట సరిగానే ఉంటుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. అలా అని రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. రామయ్య వెళ్ళిపోయాక సుగుణమ్మ పాపయ్యని ఇలా మందలించింది. ఏమండి, అలా మోసం చేయడం పాపం కదండి. ఆ రామయ్య అమాయకుడు కాబట్టి సరిపోయింది. ఎవరైనా గడిసివాడు వస్తే మీరు చేసిన పనికి మీ పరువు తీస్తాడు. పిచ్చిదానా, దీనిని మోసమనరు, వ్యాపార మెళకువ అంటారు. ఇలా ఒక్కో గజానికి అంగుళం మిగిలిస్తే నెలాఖరికి నాకు ఒక చొక్కా గుడ్డ ఉచితంగా దొరుకుతుంది. అయినా ఇవన్నీ నీకెందుకు? మన ఇంట్లో బియ్యమున్నాయా? సగం బస్తా ఉన్నాయండి. సగం బస్తానా? బాబోయ్, అప్పుడే సగమైపోయాయా? సుగుణా, ఈ రోజు నుండి నేను ఇంట్లో ఒక్క పూటే అన్నం తింటాను. 2 పూటలు అన్నం తింటే బియ్యం త్వరగా అయిపోతాయి. మరి ఒక్క పూట తినడం వల్ల ఆకలేస్తుంది కదా, అప్పుడేం చేస్తారు? ఆకలి వేస్తే మంచినీళ్లు తాగుతా. అయినా నాకు ఆకలి తీసుకోవడానికి సారాయ కొట్టుందిగా. పాపయ్య పక్కనే ఉన్న సారయ్య కిరాణా కొట్టుకు వెళ్ళాడు. సారయ్య చాలా అమాయకుడు. ఏం సారయ్యా, వ్యాపారం ఎలా సాగుతోంది? ఈ మధ్య నీ కొట్టులో సరుకులు భలే నాణ్యంగా ఉంటున్నాయట కదా. అంతా మీ దయ పాపయ్య గారు. ఇప్పుడే కొత్తగా కారపూస తెప్పించాను. చాలా తాజాగా ఉంది. మీకు కావాలంటే కొంచెం తక్కువ ధరకే ఇస్తాను. కారపూసనా? రంగు బాగుంది కాని రుచి ఎలా ఉందో ఒకసారి ఆ పొట్లమిటివు. కారపూస పాపయ్య చేతిలో పెట్టాడు సారయ్య. పాపయ్య దాన్ని తింటూ మళ్ళీ మాట కలిపాడు. ఉప్పు కొంచెం తక్కువైందేమో. ఏది ఆ పల్లీలిటివు? ఈ కారపూసలో కలుపుకొని తింటే బావుంటుంది. అవి కూడా కావాలా? అవునయ్యా, రుచి చూడాలి కదా. రుచి చూడకుండా ఎవరన్నా కొంటారా? పిడికెడివ్వు. అలా మాటల్లో పెట్టి సారయ్య కొట్టులో 1/2 కిలో సరుకులు రుచి పేరుతో తిన్నాడు పాపయ్య. సారయ్యకు లోపల మండుతున్నా పెద్దాయన కదా అని ఏమీ అనలేకపోయాడు. చివరకు ఏమీ కొనకుండానే పాపయ్య మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు పాపయ్యకి ఆకలి వేసినప్పుడు ఊర్లో ఉన్న సుబ్బయ్య మిఠాయి కొట్టుకు వెళ్ళాడు. అక్కడ రకరకాల పిండి వంటలు, మిఠాయిలు పేర్చి ఉన్నాయి. ఒరే సుబ్బయ్యా, ఈ లడ్డూలు చాలా తాజాగా కనిపిస్తున్నాయి. వీటి ధర ఎంత? ఒక్క లడ్డు పావులా అండి. బాబోయ్, అంత ధరేనా? సరే, ఒకటివ్వు, రుచి చూస్తాను. బాగుంటే కిలో తీసుకుంటాను. సుబ్బయ్య ఒక లడ్డూ ఇచ్చాడు. పాపయ్య దాన్ని తిని మళ్ళీ ఆ జిలేబీలు కూడా బాగున్నాయే. అందులో పాకం సరిగ్గా ఉందో లేదో అని అడిగి అది కూడా తిన్నాడు. అలా 1/4 కిలో మిఠాయిలు తిన్నాడు పాపయ్య. చివరకు అన్నీ బాగున్నాయి కాని ఈరోజు నా దగ్గర చిల్లర లేదు. రేపొచ్చి కొంటాలే అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దారిలో ఎవరి ఇంటి ముందైనా జామ చెట్టు గాని మామిడి చెట్టు గాని కనిపిస్తే చాలు, యజమాని లేని సమయం చూసి ఒక పండు కోసుకుని తినడం పాపయ్యకు దినచర్య. ఊరి జనమందరికీ పాపయ్య పిసినారితనం మీద చాలా కోపంగా ఉండేది. ఈ పాపయ్య పిసినారితనం ముదిరిపోతుంది. కొలతలతో మోసం, ఉచితంగా రుచులు చూడటం, వీడికెప్పుడు బుద్ధొస్తుందో ఏమో. అవును, వీణ్ణి ఎలాగైనా ఒక ఆట ఆడుకోవాలి. ఇలా ఉండగా
ఊరి పొలాల్లో కోతలు ముగిశాయి. రైతులందరూ ధాన్యాన్ని ఇళ్లకు తరలించారు. పాపయ్యకు ఒక దురలవాటుంది. కోతలు ముగిసిన తర్వాత పొలాల్లో ఎక్కడైనా కింద పడిన గింజలు ఉంటే వాటిని ఏరుకోడానికి వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం పాపయ్య ఒక సంచి తీసుకుని ఎండిపోయిన పొలంలో గింజలు ఏరుతున్నాడు. గింజలు ఏరుకుంటుండగా ఎండుకొయ్య అతని కాలికి తగిలి చిన్న గాయమైంది. గింజల మీద శ్రద్ధతో కాలు గాయాన్ని గమనించలేదు పాపయ్య. గింజల మూటను నెత్తిమీద పెట్టుకొని ఊర్లోకి వస్తున్న పాపయ్యకి సారయ్య ఎదురుపడ్డాడు. పాపయ్య కాలికైన గాయాన్ని సారయ్య చూశాడు. ఏం పాపయ్య గారు కాలుకుంటుతున్నారు? ఏమైంది? ఏముందులే సారయ్య, పొలంలో ఏదో తగిలిందంతే. సారయ్య పాపయ్య కాలిని తదేకంగా చూశాడు. బాబోయ్ పాపయ్య గారు, మీ కాలు చూడండి, ఇది ఖచ్చితంగా పాము కాటులాగే ఉంది. మీరు పొలంలో ఉన్నప్పుడు ఏదైనా బుసకొట్టిన శబ్దం వినిపించిందా? పామా? బుసనా? నాకేమీ వినిపించలేదే. కేవలం కొయ్య తగిలిందనుకున్నాను. అయ్యో, మీ కాలు పాము కాటేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. పాము అనే మాట వినగానే పాపయ్యకు ప్రాణాలు పోయినంత పనైంది. భయంతో పాపయ్య కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకి అసలు విషయం అర్థమైంది. కాని పాపయ్యని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్నారు. అయ్యో, పాపయ్య గారు పోయారే. ఈ విషయం సుగుణమ్మగారికి తెలుస్తుంది. అయ్యో, ఏమండీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? సుగుణమ్మగారు, దిగులు పడకండి. పాపయ్య గారు ఎంతో గొప్పవారు. ₹1 ఖర్చు పెట్టకుండా ఎంతో పుణ్యం చేసుకున్నారు. అలా ఎవరూ చేయలేరు. ఊరి జనం పాపయ్యను మోసుకెళ్లడానికి ఒక పాడె సిద్ధం చేశారు. పాపయ్యకు ఏం జరుగుతుందో అతనికి వినిపిస్తోంది. కాని కళ్ళు తెరవలేకపోతున్నాడు. అందరూ కలిసి పాపయ్యను పాడిమీద పడుకోబెట్టారు. ఊరి పొలిమేర దాకా ఊరేగింపు మొదలైంది. దారిలో ఒక్కొక్కరు పాపయ్య గొప్పతనం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చూడండి, పాపయ్య గారు ఎంత దానగుణం కలవారు. తన కొట్టులో గుడ్డను ఎప్పుడో ఒక జానెడు ఎక్కువే ఇచ్చేవారు. ఒరే అబద్ధాల కోరు, నేనెప్పుడూ తక్కువ ఇచ్చేవాణ్ణి కదరా. అంతేనా? ఆయన మిఠాయి కొట్టుకు వెళితే మిఠాయి కొని అందరికీ పంచిపెట్టేవాడు. పాపం, ఆయన లాంటి ధర్మాత్ముడు మళ్ళీ పుట్టడు. నేనెప్పుడు పంచాన్రా? నేను ఉచితంగా తిని వచ్చేవాణ్ణి. ఇలా ఊరి జనం చేస్తున్న వెటకారం పాపయ్యను రగిలిస్తోంది. అంతలో సారయ్య గట్టిగా అన్నాడు. అన్నట్టు చెప్పడం మర్చాను. పాపయ్య గారు పోయే ముందు ఒక మాట చెప్పారు. ఆయన ఇంట్లో దాచిన డబ్బు మొత్తం ఊరి పంచాయతీకి దానం చేయాలట. ఎందుకంటే ఆయనకు వారసులు లేరు కదా. ఆ సొమ్ముతో ఊర్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మాట వినగానే పాపయ్య గుండె ఆగినంత పనైంది. నా కష్టార్జితం, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన డబ్బు విందులకి ఖర్చేస్తారా? అది కూడా నా ఊపిరి ఉండగానేనా? అని లోపల తల్లడిల్లిపోయాడు. సారయ్య, పాపయ్య గారింట్లో కనీసం 10 బస్తాల బియ్యం ఉంటాయి కదా. అవన్నీ ఈరోజు వండి భోజనాలు పెడదాం. ఆయన ఆత్మ శాంతిస్తుంది. తప్పకుండా వంటల్లో నెయ్యి కూడా బాగా వాడదాం. ఆయనకి నెయ్యి అంటే చాలా ఇష్టం కదా. ఆ నెయ్యితోనే వంటలు చేసి అందరికి భోజనాలు పెడదాం. ఇక పాపయ్య వల్ల కాలేదు. బలం తెచ్చుకుని పాడమీద ఉన్న పాపయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఒరేయ్, నేను బ్రతకుండగా నా ఇంట్లో నుండి ఒక్క గింజ కూడా ముట్టడానికి వీల్లేదు. ఎవడ్రా నా వస్తువులతో వంట చేస్తాన్నది? అకస్మాత్తుగా పాపయ్య లేచి కూర్చోడంతో పాడె మోస్తున్న వాళ్ళు భయపడి కింద పడేశారు. పాపయ్య కింద పడి గబగబా లేచి నిలబడ్డాడు. పాపయ్య గారు బతికొచ్చారు. డబ్బు మీద ఆశ మిమ్మల్ని కాపాడిందన్నమాట. పాపయ్యకు కూడా తాను నిజంగా బ్రతికున్నాడో లేదో అర్థం కాలేదు. నేను నిజంగానే బ్రతికే ఉన్నానా? పాపయ్య గారు, మీకు తగిలింది ఎండుకొయ్యి. ఆ గాయం పాము కాటు కాదని మాకు తెలుసు. కాని మీ పిసినారితనం చూసి మాకు విసుగు పుట్టి ఇలా చేశాం. ఇప్పుడు చెప్పండి, మీరు పోతే ఆ డబ్బు మీ వెంటొస్తుందా? పాపయ్య తన పిసినారితనం వల్ల ఎంత నవ్వుల పాలయ్యాడో తెలిసొచ్చింది. చనిపోయే స్థితిలో కూడా తన మనసు డబ్బు మీదకే వెళ్ళింది కాని భార్య మీదకో దేవుడి మీదకో వెళ్లలేదని గ్రహించి సిగ్గుపడ్డాడు. ఏవండి, ఎప్పటికైనా మారండి. ఈ ఊరి జనం ఆదరణ లేకపోతే మనం ఏమైపోయేవాళ్లమో చూశారుగా. ఉన్న దాంట్లో 10 మందికి పెట్టకపోయినా పర్వాలేదు. పరుల సొమ్ము ఆశించకుండా బతుకుదాం. ఊరి జనం తనని ఎంతలా అసహించుకుంటున్నారో పాపయ్యకి అర్థమవుతుంది.
నన్ను క్షమించండి గ్రామస్తులారా. నా బుద్ధి గడ్డి తిని ఇంతకాలం నేను ఇలా చేశాను. ఇకపై నేనిలా చెయ్యను. సారయ్య, రేపు నీ సరుకులకివ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. సుబ్బయ్య, నీకు కూడా మిఠాయిల డబ్బు ఇస్తాను. ఆ రోజు నుండి పాపయ్యలో మార్పు వచ్చింది. పిసినారితనం వదిలి ఎవ్వర్నీ మోసం చేయకుండా తన కొట్టులో సరైన కొలతలతో బట్టలు అమ్మడం మొదలుపెట్టాడు. ఊరి జనం కూడా పాపయ్యలోని మార్పును చూసి అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. నీతి: అతి పిసినారితనం మనిషిని నవ్వులపాలు చేస్తుంది. మనం సంపాదించిన ఆస్తి మనతో రాదు. మనం సంపాదించిన మంచి పేరు మాత్రమే చిరకాలం ఉంటుంది.